సో థియరం నెంబర్ 1.5, 1.6 అండ్ 1.7 అనేవి రేషనల్ నెంబర్స్ అండ్ వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో జనరల్ గా నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ గా క్లాసిఫై ఉన్నాయి. నెంబర్స్ ఏవైనా రియల్ నెంబర్స్ తీసుకుంటే మనం వాటిని టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే మనకి ఏం తెలుసు, ఏదైనా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ డిజిట్ దగ్గర మనకి ఎండ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.75462 ఈ నెంబర్ అనేది 6 అనే డిజిట్ దగ్గర ఎండ్ అయిపోయింది, సారీ 2 అనే డిజిట్ దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది టెర్మినేటింగ్. లేదంటే 1.23754 ఈ నెంబర్ అనేది 4 దగ్గర మనకి ఎండ్ అయిపోయింది, సో ఇది టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ ఏంటి అంటే మనకి ఏ నెంబర్ దగ్గర కూడా ఎండ్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ 1.37642 అండ్ సో ఆన్. ఈ త్రీ డాట్స్ అనేవి మనకి నెంబర్స్ అనేవి మళ్ళీ కంటిన్యూస్ గా వస్తున్నాయని చెప్పుద్ది. సో ఈ నెంబర్ ఎక్కడ కూడా మనకి ఎండ్ అవ్వట్లేదు, సో ఇది నాన్ టెర్మినేటింగ్. అట్ ద సేమ్ టైం 1.373737 అండ్ సో ఆన్. సో ఈ నెంబర్స్ కూడా మనకి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా ఎండ్ అవ్వట్లేదు, సో ఇవి కూడా మనకి నాన్ టెర్మినేటింగ్. అగైన్ ఈ నాన్ టెర్మినేటింగ్ లో మనకి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నాయి. నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్, నాన్ రికరింగ్. రికరింగ్, నాన్ రికరింగ్. రికరింగ్ అంటే రిపీటింగ్. ఇప్పుడు చూసుకుంటే ఈ సెకండ్ నెంబర్ లో 1.373737 అండ్ సో ఆన్ ఉంది కదా, ఈ 37 అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ ని మనం రికరింగ్ నెంబర్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ ఎందుకు అయింది, ఇది ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా మనకి ఎండ్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి రికరింగ్. ఓకే, 1.47562626 అండ్ సో ఆన్ ఉంది. ఈ 62 అనేది నెంబర్ ఏదైతే ఉందో 62 అనేది కంటిన్యూస్ గా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ సో మెనీ నెంబర్స్ వస్తాయి. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఓవరాల్ గా 1.47626262 అండ్ సో ఆన్, ఇది మనకి రికరింగ్ నెంబర్. ఈ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ ఏంటి అంటే ఈ పై నెంబర్ చూసుకుంటే మనకి ఏం తెలుసు, నెంబర్ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం సేమ్ నెంబర్స్ రావట్లేదు, సమ్ ర్యాండమ్ నెంబర్స్ వస్తున్నాయి. సో దీన్ని నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ కేటగిరీలోకి వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1.2746 అండ్ సో ఆన్. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, ఏ నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఇది నాన్ రికరింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1.02000002 ఇవి కూడా 0 and 2 రిపీట్ అవుతున్నాయి కానీ ఎగ్జాక్ట్ గా సేమ్ నెంబర్ రిపీట్ అవ్వట్లేదు. అదే 1.020202 అండ్ సో ఆన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 02 అనేది సేమ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది రికరింగ్ లోకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 02 వేరు, 002 వేరు, 0002 వేరు. సో ఇది కూడా మనకి నాన్ రికరింగ్ కేటగిరీలోకి వచ్చింది. సో ఓవరాల్ గా రియల్ నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ లోకి డివైడ్ అయి ఉన్నాయి. నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ అండ్ నాన్ రికరింగ్. ఈ టెర్మినేటింగ్ నెంబర్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రేషనల్ నెంబర్స్. క్లియర్? సో టెర్మినేటింగ్ నెంబర్స్, నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మనకి రేషనల్ నెంబర్స్. ఈ నాన్ టెర్మినేటింగ్ లో నాన్ రికరింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇర్రేషనల్. ఓకే, సో థియరం నెంబర్ 1.5 ఏం చెప్పుద్ది, 1.5 మనకి ఏం చెప్పుద్ది అంటే ఎక్స్ అనేది ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే, లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్, లెట్ x be a rational number which terminates x అనేది ఒక రేషనల్ నెంబర్ అయ్యింది, x అనేది టెర్మినేట్ అయితే ఆల్రెడీ టెర్మినేటింగ్ నెంబర్ అని ఇచ్చేసారు. ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్ అయింది. రేషనల్ నెంబర్ లో మనకి ఏ ఫార్మ్స్ ఉన్నాయి, ఇది టెర్మినేటింగ్ అయినా అవ్వాలి లేదా నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ అయినా అయి ఉండాలి. సో మనకి ఎక్స్ అనేది ఒక టెర్మినేటింగ్ రేషనల్ నెంబర్ అయితే దాన్ని ఎక్స్ ని మనం p/q ఫార్మ్ లో రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎక్స్ అనేది రేషనల్ నెంబర్. ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ కాబట్టి p/q ఫార్మ్ లో రాసుకోవచ్చు. అండ్ p అండ్ q అనేవి కోప్రైమ్ నెంబర్స్ అండ్ q is not equals to 0. ఓకే, ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అయ్యింది, p అండ్ q అనేవి కోప్రైమ్ నెంబర్స్ అయితే
ఈ క్యూ ఉంది కదా, ఈ క్యూ అనేది క్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m ఇంటూ 5 power n. క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఓన్లీ 2 and 5 మాత్రమే ఉంటాయని చెప్పి థీరం నెంబర్ 1.5 చెప్తుంది. ఎక్స్ అనేది ఒక టెర్మినేటింగ్ రేషనల్ నెంబర్ అయితే ఎక్స్ ని p బై క్యూ ఫామ్ లో రాయొచ్చు. అండ్ ఈ క్యూ డినామినేటర్ ఏదైతే ఉందో డినామినేటర్ ని 2 power m ఇంటూ 5 power n ఈ ఫార్మేట్ లోనే మాత్రమే మనం రాయొచ్చు అని చెప్తుంది. m అండ్ n అనేవి మనకి అక్కడ హోల్ నెంబర్స్, 0 to ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఏదైనా నెంబర్ అవ్వచ్చు. సో 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో మాత్రమే ఉంటుంది అని చెప్పి థీరం నెంబర్ 1.5 చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/25 ఉందనుకోండి. ఒకవేళ ఈ నెంబర్ మనకి రేషనల్ నెంబర్ అని తెలిసింది అనుకోండి, ఈ 25 ని మనం ఏం రాయొచ్చు, 25 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ ని మనం ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్ ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. సో 2 power 0 ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 2 power m ఇంటూ 5 power n లో ఉంది. ఇది రేషనల్ నెంబర్ అని మనకి ఇస్తే, ఏదైనా ఒక రేషనల్ నెంబర్ p బై క్యూ ఫామ్ లో ఉంది విచ్ ఇస్ టెర్మినేటింగ్ అని ఇస్తే, దీన్ని మనం 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో రాసుకోవచ్చు. టెర్మినేటింగ్ అని ఇస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ 0.123 అని ఇచ్చారు అనుకోండి, ఇది మనకి టెర్మినేటింగ్ నెంబర్ అని తెలుసు, ఎందుకంటే 3 దగ్గర ఎండ్ అయిపోయింది. ఇది టెర్మినేటింగ్ నెంబర్ కాబట్టి దీన్ని సమ్ p బై క్యూ ఫార్మ్ లో రాసుకుంటే ఈ క్యూ యొక్క ఫార్మేట్ ఏముంటుంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో ఉంటుంది అని చెప్పి థీరం నెంబర్ 1.5 చెప్తుంది. థీరం నెంబర్ 1.6 దీనికి రివర్స్ చెప్పుద్ది, దీనికి ఇన్వర్స్ లేదా కాన్వర్స్. దీని కాన్వర్స్ ఏం చెప్పుద్ది, ఒకవేళ మనం ఏదైనా నెంబర్ యొక్క డినోమినేటర్ ని 2 power m ఇంటూ 5 power n రాసుకుంటే అది టెర్మినేటింగ్ నెంబర్ అవుద్ది అని చెప్పి థీరం నెంబర్ 1.6 చెప్పుద్ది. లెట్ ఎక్స్ బి ఏ నెంబర్. అక్కడ రేషనల్ నెంబర్ విచ్ టెర్మినేట్స్ అని మనం ఆల్రెడీ తీసుకున్నాం. ఇక్కడ లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ జస్ట్ ఒక రేషనల్ నెంబర్ మాత్రమే తీసుకుంటున్నాం. ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు p బై క్యూ ఫామ్ లో రాసినప్పుడు ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అయ్యండి, దాన్ని p బై క్యూ ఫామ్ లో రాయాలి. క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఒకవేళ ఇఫ్ క్యూని మనం 2 power m ఇంటూ 5 power n లో రాయగలిగితే ఈ ఎక్స్ ఏదైతే ఉందో, ఈ రేషనల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి టెర్మినేటింగ్ నెంబర్ అవుతుందని చెప్పి దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ టెర్మినేటింగ్ నెంబర్. సో ఏదైనా ఎక్స్ అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే దాన్ని p బై క్యూ ఫామ్ లో రాయగలిగితే, డినామినేటర్ ని 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో రాయగలిగితే ఎక్స్ అనేది ఎక్స్ యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది మనకి టెర్మినేటింగ్ వచ్చింది. క్లియర్. 1.7 ఏం చెప్పొద్ది, థీరం నెంబర్ 1.7 ఏం చెప్పొద్ది అంటే సేమ్ లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ అయి ఉండి p బై క్యూ ఫామ్ లో రాయగలిగి క్యూ అనేది 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో రాయలేకపోతే, ఓకే, let x be a rational number x is equals to p by q, p and q అనేవి ఇంటిజర్స్, q is not equals to 0 ఎందుకంటే రేషనల్ నెంబర్ కాబట్టి డినామినేటర్ లో 0 ఉండకూడదు. అండ్ ఇక్కడ p and q అనేవి మనకి కోప్రైమ్ నెంబర్స్ అనుకుంటే q ని మనం ఇఫ్ q cannot be written in the form of 2 power m into 5 power n, క్యూని మనం 2 power m ఇంటూ 5 power n ఫార్మేట్ లో మనం రాయలేకపోతే ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది మనకి ఒక నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ నెంబర్ వచ్చింది. ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కాబట్టి టెర్మినేటింగ్ అయినా అయి ఉండాలి, నాన్ టెర్మినేటింగ్ అయినా అయి ఉండాలి. ఒకవేళ క్యూ అనేది 2 power m ఇంటూ 5 power n అయితే అది మనకి టెర్మినేటింగ్, 2 power m ఇంటూ 5 power n లో రాయలేకపోతే అది మనకి నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. ఇది థీరం నెంబర్ 1.5, 6 and 7. సో దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి ఏం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ 7/250 ఉందనుకోండి. దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా చూడాలంటే డినామినేటర్ లో ఉండే ఏదైతే నెంబర్ ఉందో దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 250 కదా, 250కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకి ఏం తెలుసు, మనకి ఇది 5 తో డివైడ్ అవుద్ది, 5 5s 25, అగైన్ మనకి 5 తో డివైడ్ అవుద్ది, 5 2s 5 10s మనకి 50. దీన్ని అగైన్ మనం 5 తో డివైడ్ చేయొచ్చు, 5 2s 10. సో 250 మనం ఎలా రాయొచ్చు, 250 ఈజ్ ఈక్వల్స్ టు 5 క్యూబ్ ఇంటూ 2 power 1, 2 power m ఇంటూ
5 పవర్ n లో రాసుకుంటున్నాం. m అనేది 1, n అనేది 3. సో 2 పవర్ m ఇంటూ 5 పవర్ n లో రాసుకుంటున్నాం కాబట్టి ఈ ఓవరాల్ 7/250 ఏదైతే ఉందో ఇది మనకి టెర్మినేటింగ్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ ప్లేస్ లో 7/210 తీసుకున్నాం అనుకోండి. 210 మనం ఎలా రాయొచ్చు, 210 అని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 తో చేసుకుంటే 105 వచ్చింది. అగైన్ 5 తో చేసుకుంటే 21 వచ్చింది. 3 7s వచ్చింది. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనం ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. 2 పవర్ m ఇంటూ 5 పవర్ n అనేది వచ్చింది. కానీ దాంతోపాటు ఇవి ఎక్స్ట్రాగా వచ్చాయి కదా, 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. సో మనకి ఓన్లీ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్మేట్ లో మాత్రమే రాయగలగాలి. కానీ మనకి 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది మనకి నాన్ టెర్మినేటింగ్. ఇక్కడ చూసుకుంటే ఇది టెర్మినేటింగ్. ఓకే, ఇదేమో మనకి నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ లో మనకి రికరింగ్. క్లియర్?